నమస్తే మిత్రులారా, టీఎస్పీఎస్సీ గ్రూప్ 4కు సంబంధించినటువంటి 1:3 కావచ్చు, లేకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ విడుదల చేసినటువంటి జేఎల్ ఫైనల్కి తర్వాత జిఆర్ఎల్ అనేటువంటిది ఎప్పుడు ఉండొచ్చు అని చాలామంది ఆస్పిరెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. అయితే టీఎస్పీఎస్సీ ఆఫీస్కి వెళ్ళాను, నేను ఇలాగో హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి ఒకసారి అక్కడ పోయిన తర్వాత ఆ పరిస్థితి అన్ని కూడా అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేశాను. వాళ్ళు ఏం చెప్పారనేటువంటిది వీడియోలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం. మొదటిసారి వీడియోని చూసినట్లయితే తప్పకుండా తమ్ము సింబల్ పైన ప్రెస్ చేసి ఒక లైక్ ఇవ్వండి. అదే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. చూడండి, మెయిన్గా గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటిది 1:3 జాబితా అనేటువంటిది ఈ మంత్లోనే ఉండడానికి అవకాశం ఉంది అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. మరి సార్ అది ఎక్కడ ఉండొచ్చు సార్ అంటే మోస్ట్లీ హైదరాబాద్లోనే ఉండొచ్చు అనేటువంటి ఉద్దేశం అయితే వాళ్ళు చెప్పడం అనేటువంటి జరిగింది. అయితే చాలామంది ఎవరైతే గ్రూప్ 4కు సంబంధించినటువంటి సెలెక్ట్ అవుతాము కొద్దిగా టాప్ మార్క్స్ ఉన్నాయనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి కావాల్సినటువంటి సర్టిఫికేట్ అయితే ఇంతకుముందు మనం వీడియో కూడా చేసాం కాబట్టి తప్పకుండా సర్టిఫికేట్ తీసి పెట్టుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి. ఇది గ్రూప్ 4కు సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, 1:3కి సంబంధించినటువంటి లిస్ట్ విషయం కావచ్చు. అదేవిధంగా టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించినటువంటి అసలు టీఎస్పీఎస్సీ జేఎల్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుంచి అంటే దాదాపు దాని ఫైనల్కి రావడము, ప్రాథమిక కీ అనేటువంటి చాలా తొందర ఇచ్చింది. తర్వాత ఫైనల్కి రావడానికి చాలా టైం అయితే తీసుకోవడం అనేటువంటి జరిగింది. అయితే టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ ఎప్పుడు విడుదల చేస్తారు సార్, ఏమైనా అవకాశం ఉందా సార్ అని అడిగినప్పుడు దానికి టైం కావాలండి, టైం తీసుకుంటుంది అని చెప్తున్నారు. అంటే మనం అడగకముందే చెప్తున్నారు ఆన్సర్. అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కొద్దిగా జేఎల్ అయితే మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 4 పైన ఫోకస్ పెట్టింది అనేటువంటి విషయం అయితే తెలుస్తూ ఉన్నది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు. అయితే జిఆర్ఎల్ అనేటువంటి దాదాపుగా టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించింది ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ఇవ్వడం లేదు. ఒకవేళ ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది రోజు కామెంట్స్ చేస్తున్నారు టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించినటువంటి జిఆర్ఎల్ అప్డేట్ ఇవ్వండి అని. తప్పకుండా ఎలాంటి అప్డేట్స్ ఉన్నా కానీ తప్పకుండా మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ప్రతిసారి వీడియో చేసి ఎందుకంటే చాలామంది చదువుతూ ఉన్నారు కాబట్టి ఓన్లీ నేను కూడా మోస్ట్లీ వాళ్ళకు మోటివేషన్ వచ్చే వీడియోస్ దాదాపుగా 2 నుంచి 3 వీడియోస్ అనేటువంటిది ఇంగ్లీష్కి సంబంధించింది అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే చాలా సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా టెట్ దగ్గర వచ్చింది కాబట్టి, అదేవిధంగా డిఎస్సీ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి మోస్ట్ ఆఫ్ ద ఆస్పిరెంట్స్ మనకు వాళ్ళే ఉన్నారు కాబట్టి దాదాపు డిస్టర్బ్ చేయతున్న ఉద్దేశంతో ప్రతిసారి వీడియో చేయడం లేదు. సో ఎనీహౌ మిత్రులారా, తప్పకుండా ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా గ్రూప్ 4 కావచ్చు, టీఎస్పీఎస్సీ జేఎల్కి సంబంధించి కావచ్చు, ఏ అప్డేట్ వచ్చినా కానీ తప్పకుండా నేను న్యూస్ కూడా తప్పకుండా చేయాల్సినటువంటి అవసరం ఉంటేనే చేస్తానండి. ఎందుకంటే ఒక 2 రోజులు నేను పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే మనకు డిఎస్సికి సంబంధించినటువంటి టెట్కి సంబంధించినటువంటి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి న్యూస్ అనేటువంటిది లేదు కాబట్టి ఆ వీడియో అనేటువంటి చేయడం లేదు. చాలామంది చెప్తున్నారు సార్ ఈరోజు వీడియో రాలేదు సార్ అని చాలామంది చెప్తున్నారు. అయితే వీడియో రాకపోవడం అంటే ఇంపార్టెంట్ ఏం లేదని అర్థం అండి. లేకుంటే తప్పకుండా నేనైతే వీడియో అప్లోడ్ చేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను. సో ఎనిహా మిత్రులారా, టెట్కు డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది రోజు మనము ఇప్పుడు ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేస్తున్నాము. కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా చెప్తున్నాను. ఇంతకుముందు మెథడాలజీకి సంబంధించిన ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా చేశాము. అదే రకంగా టెక్స్ట్ బుక్ గ్రామర్ కూడా అన్నీ చేశాము. కాబట్టి మోస్ట్లీ ఒక 80% అయితే ఇంగ్లీష్ సిలబస్ అనేటువంటిది అయిపోగొట్టాము. వాటిని అన్నింటిని చూడడానికి ప్రయత్నం చేయండి. మీ యొక్క లక్ష్యం అనేటువంటిది చేరుకునే మార్గంలో మీ ఆలోచన, మీ అడుగు పడాలని మనస్ఫూర్తిగా కోరుకునే దాంట్లో శ్రేణు ఇంగ్లీష్ క్లబ్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటుంది. మీకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అదేవిధంగా ఏదైనా అప్డేట్ ఉంటే తప్పకుండా ఇవ్వడానికి ప్రయత్నం అయితే చేస్తాను. వీలైతే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేసి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, అదేవిధంగా ఎల్లవేళలా సపోర్ట్ చేస్తూ ఉంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. జై హింద్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బాయ్. సీ యూ.